వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే కూలీ మూవీ రివ్యూ అన్నమాట. సో కూలీ మూవీని మొత్తానికైతే కూనీ చేశారు. సో నిజానికి చెప్పాలంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆటోగ్రఫీ, వీడియోగ్రఫీ, టేకింగ్, ఎడిటింగ్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సూపర్ అంటే సూపర్. కానీ ఎక్కడ అయిందంటే సినిమా నాకు నచ్చని కొన్ని పాయింట్స్ చెప్తాను. సో లోకేష్ కనగరాజు మూవీస్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక మాస్టర్ మూవీ, ఒక ఖైదీ, ఒక విక్రమ్. సో ఇలాంటి మూవీస్తో మాస్ యాక్షన్, ఎలివేషన్ షాట్స్తో, స్టోరీ డ్రామాతో ఎక్కడికో తీసుకుపోయే లోకేష్ కనగరాజు మూవీస్ అంటే జనాలకు పిచ్చి. అందులో నేను నాకు కూడా పిచ్చి, చాలా అంటే చాలా పిచ్చి. సో ఒక సినిమా వస్తుందంటే బేసిక్గా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరని చూస్తాం మనం. కానీ లోకేష్ కనగరాజు మాస్టర్ మూవీ చూసిన తర్వాత నేను డైరెక్టర్ ఎవరైనా చూడడం మొదలుపెట్టిన, లోకేష్ కనగరాజు మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయడం మొదలుపెట్టిన. సో ఈ మూవీ చూసిన తర్వాత నేనైతే డిసప్పాయింట్ అంటే చాలా చాలా డిసప్పాయింట్ అయినా అనమాట. సో బేసిక్గా నాకు నచ్చని కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాగార్జున సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ లుక్ రిలీజ్ అయినప్పుడు, పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సూపర్ ఉన్నాడు సార్. నాగార్జున సార్ విలన్ క్యారెక్టర్గా బాగా సెట్ అవుతాడు అని అనిపించింది. సో విలన్గా బాగా చేస్తాడు అని అనిపించింది. ఒక్కసారిగా జగపత్ బాబు విలన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, హీరో నుండి విలన్గా ఎంట్రీ ఇచ్చి, సో ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా విలన్ క్యారెక్టర్గా సక్సెస్ఫుల్గా రోల్ చేస్తున్నాడు. అట్లనే నాగార్జున సార్కి ఈ సినిమాతో విలన్ క్యారెక్టర్ అనేది సక్సెస్నిచ్చి ఒక్కో 10 సంవత్సరాలు సక్సెస్ని ఇస్తుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి నేను అనుకున్నా. హీరోనే కాదు, విలన్గా కూడా చేయగలుగుతాడు, విలన్గా కూడా చేస్తాడు అని అనుకున్నా అన్నమాట. సో విలన్గా చేసినప్పటికీ నాకైతే విలన్కి కావాల్సిన ప్రిన్సిపల్స్, విలన్కి కావాల్సిన స్టఫ్, విలన్కి కావాల్సింది నాగార్జున సార్లో కనిపించలేదు. ఇది నాకు పెద్ద మైనస్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ చేసారు అనమాట. ప్రతి ఒక్కరు, శృతి హాసన్ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసేసింది. సూపర్ ప్రతి ఒక్కరు సూపర్ యాక్షన్ చేసారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే స్టోరీలో నాకు అంత పెద్దగా అనిపించలేదు. ఎలివేషన్ షాట్స్ ఇంతకు ముందున్న సినిమాలా అనిపించలేదు. ఇది లోకేష్ కనగరాజ్ మూవీనేనా అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తానికైతే సినిమా చూసినా బాగుంది అని అనిపించినా, కాకపోతే ఎక్కడో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇకపోతే లోకేష్ కనగరాజ్ మార్క్ అనేది ఈ సినిమాలో నాకైతే కనిపించలేదు. ఇక్కడ ఆ ఎలివేషన్ షాట్స్, ఆ ఎమోషన్స్, ఆ ఫైట్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయిన నాకు నేనైతే డిసప్పాయింట్ అయినా అన్నమాట. లోకేష్ కనగరాజు యొక్క మార్క్ అనేది ఇక్కడ కనిపించలేదు. సో అసలు ఈ సినిమాకి డైరెక్టర్ తనేనా అనే ఒక డౌట్ అయితే వచ్చింది. సినిమా అట్లున్నదన్నమాట. సో మీరైతే సినిమా చూస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్లు క్రాస్ చేస్తుందని ఒక ఇంటెన్షన్ ఉంటుండే అనమాట. సో కానీ సినిమా చూసిన తర్వాత 1000 కోట్లు క్రాస్ చేస్తుందనే ఇంటెన్షన్ అయితే నాకైతే లేదు. సో లోకేష్ కనగరాజు కొడితే ఈ సినిమాతోటే, రజనీకాంత్ సార్ తోటే 1000 కోట్లు కొట్టాల్సింది. సో నెక్స్ట్ ఏ హీరోతో అయినా 1000 కోట్లు కొట్టలేడని నేనైతే అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా చూసి మీకు సినిమాలో ఇంకేమైనా మైనస్ పాయింట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, డూ, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్కీ లైఫ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్.